వచనం చదువుకుందండి. 1 సమూయేలు గ్రంథము. పరిశుద్ధుడైన ప్రభువా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మరలా మాకు దినాన్నిచ్చి మీది పాద సమీపంగా వచ్చి నాయనా నీతో మొరపెట్టుకోవటానికి మీరిచ్చిన గొప్ప భాగ్యం కొరకే వందనాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మీరు మా మధ్యలోకి రండి, మాతో మీరుండి సహాయము చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా, మేము చేసిన ప్రార్థన ఆలకించి జవాబు ఇవ్వమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా, ఎన్న వాక్యాన్ని మా జీవితాల్లో మార్చమని, ప్రభా వాక్యాన్ని వినటానికి ఏగరపడటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ, మా బ్రతుకులు మార్చే దేవుడు నువ్వు ఒక్కడవే తండ్రి. మీరు మాకు తోడుగుండి సహాయం చేయమని, నన్ను కూడా మీరు బలపరచండి. మీ బిడ్డలు నాతో మాట్లాడి సహాయం చేయమని యేసయ్య నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనంలో, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞలను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దాన బలులను అర్పించుట కంటే బలులు అర్పించుట వలన ఆయన సంతోషించిన, ఆలోచించము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటియో, పోటీలు క్రొవ్వు అనిపించుట కంటే మాట వినటం శ్రేష్టము. ప్రియులరా, బలులు అర్పించటం, పోటీలు క్రొవ్వును అర్పించటం కంటే మాట వినటం శ్రేష్టము. ప్రియులరా, చూడండి, దేవుని మాట ఎవరైతే వింటారో వాళ్ళు శ్రేష్ఠులని చెబుతా ఉన్నది. ప్రియులరా, నీవు నేను కూడా మాట వింటున్నావా? దేవునికి నమ్మకంగా జీవిస్తున్నావా? యథార్థమైన జీవితాన్ని మనం జీవించినప్పుడు ఆయన మాట తప్పనిసరిగా వింటాం, లేకపోతే మాట వినేవారిగా ఉండవండి. మాట ప్రియులు చూడండి, చాలామంది దేవుని మాటను పక్కకు నెట్టి పడేస్తారు. దేవుని మాటకు విధేయత కలిగి దేవుని మాట విన్నట్టయితే ప్రియులరా, ఖచ్చితంగా నీ బ్రతుకును మారుస్తామన్నది. వింటావా? దేవునికి విధేయతగా ఉంటున్నావా? దేవునికి నమ్మకంగా జీవిస్తున్నావా? ఎంతమంది నాడు ప్రియులు దేవుని మాట వినకుండా, పరిశుద్ధంగా బ్రతకకుండా, పవిత్రంగా బ్రతకకుండా ఇష్టానుసారంగా జీవించేవాళ్ళు లేకపోలేదండి. ప్రియులరా, దేవుని సన్నిధిలో నీవు నిన్ను తగ్గించుకొని దేవునికి నమ్మకంగా బ్రతికినట్టయితే ప్రియులరా, దేవుడు నిన్ను నన్ను కూడా ఆశీర్వదిస్తాడు. ఉన్నారా? దేవుని మాట వినేవాళ్ళు ఉన్నారా? రాజుల గ్రంథము 1వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 1వ రాజుల గ్రంథం 17వ అధ్యాయము మొదటి నుండి చదువుకుందాం. అంతటా గిలాదు కాపురస్తులు సంబంధీయులను విశ్వీయుడైన ఏలియా ఆహాబు నద్దకు వచ్చి, యెహోవా సన్నిధిన నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారమే గాక ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. ప్రియులారా, చూడండి, 3.5 సంవత్సరాలు దేశం మీద వర్షం పడదని ఏమండి ఆజ్ఞాపించాడు దేవుడు. ప్రియులారా, చూడండి, ఏలియాకు చెబుతా ఉన్నాడు, ఏలియా నువ్వు వెళ్ళి కేరేతు వాగు దగ్గర దాగి ఉండుము. ఎక్కడ? ప్రియులారా, చూడండి, అందరూ కూడా ప్రియులారా, చూడండి, పల్లెల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, ఏమండి అక్కడికి చెప్పకుండా దేవుడు ఏలియాని ప్రియులారా, చూడండి, కేరేతు వాగు దగ్గర అరణ్యములో, ఎక్కడ? పిల్లలు కంట్రోల్ చేయాలి, పిల్లలు
ఏలి అని ప్రియులారా చూడండి, కేరేతు వాగు దగ్గర దాగి ఉండుము, అందులో ఉన్న నీళ్లు తాగుము అని చెబుతా ఉన్నాడు. ఆయన ప్రియులారా చూడండి ప్రవర్త అయ్యుండి దేవుని మాట ఖచ్చితంగా వింటున్నాడండి. వాగు దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగుతూ ఉండగా ప్రియులారా చూడండి కాకులంట ఏవండి కాకి నిన్నుకున్నాడు దేవుడు. కాకి కూడా తన మాట వింటున్నాడు, దేవుడు మాట వింటావా? ఈనాడు మనుషులు ప్రియులారా చూడండి ఎవరి మాట వినేటట్టుకు కనపట్టలేదు. భూమి వింటుంది, ఆకాశం వింటుంది, పక్షులు వింటున్నాయి, జంతువులు వింటున్నాయి, అన్నీ వింటున్నాయి. నువ్వు వింటావా? దేవుని మాట వింటావా? ఎంతమంది ఈనాడు ప్రియులారా చూడండి దేవుని మాట వినకుండా, దేవునికి విధేయతగా ఉండకుండా మనుషులు ప్రియులారా వ్యతిరేకంగా జీవించేవాళ్ళు లేకపోలేదండి. ఏలియా చెప్పటంతోనే ప్రియులారా చూడండి కేరేతు వాగు దగ్గరికి వెళ్ళి ఆ నీళ్లు తాగుతూ ఉండగా కాకితో చెబుతా ఉన్నాడు, నా కుమారుడికి వెళ్ళి మాంస ముక్కను రొట్టె ముక్కను తీసుకెళ్ళి ఇవ్వమని చెబుతా ఉన్నా. ప్రియులారా కాకి ప్రియులారా చూడండి మచ్చటంగా తీసుకొచ్చి ఏలియా చేతిలో ఉదయము సాయంత్రం వేస్తూ ఉన్నదండి. ఇక్కడ ఎవరెవరు వింటున్నారు? ఏలియా వింటున్నాడు ఆయన మాట. వాగు దగ్గరికి నన్ను పంపిస్తారని చెప్పి అనలేదు, కానీ వ్యతిరేకంగా మాట్లాడలేదు, కానీ కాకి వెళతా ఉన్నది, ఏలియాకి ఇస్తా ఉన్నది. ప్రియులారా చూడండి మాంసం ముక్కని రొట్టె ముక్కని ఉదయం సాయంత్రం తీసుకెళ్ళేస్తా ఉన్నది. అంటావా? ఈనాడు ప్రియులారా చూడండి చాలామంది దేవుని మాట వినేవాళ్ళు లేరు. పిలిస్తే వచ్చేవాళ్ళే, కానీ నేను వస్తా మీరు రావద్దని చెప్పేవాళ్ళు ఉన్నారా? దేవుని దగ్గరకు వస్తా, నేను తప్పనిసరిగా వస్తా, నేను ప్రభువు నాకు కావాలి, నా కుటుంబానికి కావాలి. ఎంతమంది ప్రియులారా చూడండి చెప్పగలుగుతారండి? దేవునికి విధేయతగా ఉంటావా? తగ్గించుకుంటావా? నీ కుటుంబాన్ని బాగు చేసే దేవుడు, నీ కుటుంబాన్ని రక్షించే దేవుడు, నీ కుటుంబాన్ని పతనం అయిపోతున్న నీ కుటుంబాన్ని దేవుడు రెక్కల్లోకి తీసుకునేవాడండి. ఆయన దగ్గరికి వస్తే నిన్ను బాగు చేస్తాడు, ఆయన దగ్గరికి వస్తే నిన్ను దీవిస్తాడు, అంతే. ఎంతమంది నాడు ప్రియులు వచ్చిన దీవెనలో పోగొట్టుకుని శాపంతో నింపబడి పిల్లల మాట వెనక భార్య మాట వెనక ఎంతమంది శాపగ్రస్తులైపోతూ ఉన్నారు. ఆ కుటుంబంలో నెమ్మది లేదండి, ఆ కుటుంబంలో సంతోషం లేదు. ప్రియులరా దేవునికి నమ్మకంగా ఉంటున్నావా? ఏమండి దేవునికి ప్రియులరా చూడండి కొంచెం వచ్చి ఆయన పాదాలు పట్టుకొని ప్రభువా నీవు నాతో ఉండు ప్రభు అని అడిగేవాళ్ళు లేరండి. ఏలియా తన మాట వింటున్నాడు, దేవుడు మాట వింటున్నాడు. కాకి కూడా ప్రియులొచ్చిన దేవుని మాట విని ఏమండి ఆయనకి భోజనం పంపిస్తూ ఉంటే తీసుకుని వస్తూ ఉన్నది. ఆ కొంచెం నీళ్ళు అయిపోయినాయి, ఆ వాగులో కొంచెం నీళ్ళు అయిపోయినాయి. ఆ నీళ్ళు అయిపోయిన తర్వాత ఏమండి ఏలియా దేవుడి వైపు చూస్తూ ఉన్నాడు. ఏలియా నేను సారెపతి అనే గ్రామంలో ఒక యదవరాలు ఉన్నది, అచ్చటికి నిన్ను పంపించడానికి నేను సిద్ధపడి ఉన్నా. ప్రియులారా చూడండి ఎప్పుడైతే ప్రియులారా చూడండి 9వ వచనం, నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక యదవరాలుకి నేను చెలవిచ్చు తిని అందుకతడు లేచి సారెపతిని పోయి పట్టణములో గౌని యొద్దకు రాగా ఆ యదవరాలు అక్కడ కట్టెలు ఏరుకుంటుందండి. తన కూడా అనుకుంటుంది కదా, నేను కూడా 3.5 సంవత్సరాలే కదా, కొంచెమే తొట్టిలో పిండి ఉంది, కొంచెమే బుడ్డిలో నూనె ఉంది, ఇది కొంచెం కాలుసుకొని నా కుమారుడు నేను చనిపోదాం అనుకుంటున్నారండి. యదవరాలు అనుకుంటుంది, నేను నా కుమారుడు తిని ఈ కొంచెం పిండి కొంచెం నూనె అయిపోయిన తర్వాత ఇంక మేమేం చేసేది లేదు కదా, చచ్చిపోదాం అనుకున్న సమయంలో ప్రియులరా శావకుడు తన దగ్గరికి వెళ్ళాడు. యదవరాలకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు దేవుడు, ప్రియులరా చూడండి శావకుడిని తీసుకెళ్ళాలని. వెంటనే ప్రియులు చూడండి ఆ పొలాలు ఏరుకోవడానికి వచ్చినప్పుడు, ఆ కట్టెలు ఏరుకోవడానికి వచ్చినప్పుడు, ఏమ్మా నీ దగ్గర మంచిళ్ళు ఉన్నాయా? ఉన్నాయి. తర్వాత నీ దగ్గర ఏమన్నా రొట్టె ముక్క ఉందా? లేదయ్యా. వెళ్ళి ప్రియులరా చూడండి వెంటనే ఏమండి కాలుసుకొని వస్తానని ఇంటికి వెళ్ళింది. కొన్ని పుల్లలు తీసుకొని పోయి కాల్చి ఏమండి ఆ రొట్టెని అటు ఇటు కాల్చి అప్పము చేసి కాలుస్తూ ఉండగా మనోడు ప్రియులరా కొడుకు ధ్యానం చేస్తున్నాడేమో, నాకు పెట్టిద్దిగా మా అమ్మ. ఆకలి మంటతో ఉన్నారు ప్రియులరా చూడండి, నాకు పెట్టిద్దిగా అంటే అని చెప్పి ప్రియులరా చూడండి కుర్రోడు సంతోషంతో ఉన్నప్పుడు, లేదు నాయన నీకు కాదు ఇది, ఎవరికిది?
దేవుని సేవకుడికి మొట్టమొదట ప్రతిఫలం ఏదైనా ప్రథమ ఫలం నీ ఇంట్లోకి వచ్చినట్టయితే అది ఎక్కడికి రావాలి? దేవుడి దగ్గరికి రావాలి. వస్తుందా? ఏమంటే నువ్వే మింగుతావు, అంతా ఏదొచ్చినా కూడా నీవే మింగుతావు. నీ చేలో కానీ, నీ పొట్లకాయ కానీ, నీ బీరకాయ కానీ ఏదైనా వచ్చినట్లయితే మొదటి ప్రథమ ఫలం దేవుడి సన్నిధికి రావాలి అంటుంది కదా. నీకు కాదయ్యా, దేవుని సేవకుడికి మొట్టమొదటిగా తీసుకొని పోతున్నానని చెప్పిన తర్వాత పిల్లోడు ఆగిపోయాడండి. తర్వాత వెంటనే రిలచుడు తీసుకొచ్చింది, ఆయనకి పెట్టింది, ఇంటికి వచ్చాడండి సేవకుడు. ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు చూడండి, ఆ తొట్టిలో పిండి బుడ్డిలో కొంచెం నూనె ఉంది. ఏమండి, ఈరోజు తింటా ఉన్నారు, రోజు వేసుకొని తింటా ఉన్నారు. 3.5 సంవత్సరాలు. చప్పట్లు కొడతావా? 3.5 సంవత్సరాలు పిల్లలు చూడండి, ఆ కుటుంబంలో పిల్లలు చూడండి, సేవకుడు బ్రతికాడు, ఎదవరాలు కుమారుడు కూడా బ్రతికాడు. ఈనాడు ఎంతమంది పిల్లలు చూడండి అయిపోతే ఈ మరలా దొరకవే. నీ ఇంట్లో భోజనానికి ఏదన్నా లేకపోయినట్టయితే పిల్లలు చూడండి కరువే. దేవుడు ఆశించిన రీతిగా నువ్వు బ్రతికినట్టయితే నీ కుటుంబం దీవించబడిద్దండి. ఉన్నారా? ఎంతమంది ఈనాడు పిల్లలు చూడండి దేవునికి నమ్మకంగా జీవించకుండా అపనమ్మకంగా జీవించిన కుటుంబాల్లో కొరత, ఎన్నో రకాలుగా డబ్బులు అయిపోయి, రైస్ అయిపోయి, కూరగాయలు లేకుండా అన్ని ఉప్పులు పప్పులు అయిపోయి పిల్లరా ఆ కుటుంబంలో నెమ్మది లేదో, దేవుడు లేడు. ముందు దేవుడి మాట వింటావా? దేవునికి నమ్మకంగా జీవిస్తావా? ఈనాడు ఎంతమంది దేవునికి అపనమ్మకంగా జీవించడం లేకపోలేదండి. దేవునికి నమ్మకంగా జీవిద్దాము. ఆదికాండం 12వ అధ్యాయము. ఆదికాండం 12వ అధ్యాయము. అబ్రహాము పిల్లలు చూడండి ఎగ్రాలు చేసుకొని అమ్ముకుంటూ బ్రతికేవాడు. దేవుడు తనను పిలుస్తూ ఉన్నాడు, అబ్రహామును పిలుస్తూ ఉన్నాడు. చదవండి మొదటి వచనం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామాన్ని గొప్ప చేస్తా అంటున్నాడండి. దేవుడు అబ్రహాంతో మాట్లాడినప్పుడు ఏమంటే ఆయనకి చాలామంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు. ఈయన ప్రత్యేకంగా పిలుస్తున్నాడు, యేసుప్రభు ప్రత్యేకంగా పిలుస్తూ ఉన్నాడు. రా అబ్రహాం, నీ దేశం నుండి, నీ బంధువుల నుండి, నీ ఇంట్లో ఉన్న సమస్తాన్ని వదిలిపెట్టి వస్తారా? ఏమండి, సేవకు రమ్మని పిలుస్తా నేను ఎవరినన్నా, వస్తారా? మా వల్ల కాదండి. దేవుని మాటకు వ్యతిరేకంగా జీవించే వాళ్ళ కుటుంబాల ప్రియులరా ఎంత మాత్రం ఓర్దిల్లవో. దేవునికి నమ్మకంగా నువ్వు జీవించినట్టయితే నీకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఉన్నాడు. అబ్రహాం ఎక్కడో విగ్రహాలు బండి మీద పెట్టుకొని అమ్ముకుంటున్న అబ్రహామును ప్రియులు వచ్చండి దేవుడు పిలుచుకున్నాడండి. దేవుడు పిలిస్తే సమస్తాన్ని వదిలిపెట్టి, బంధువులను వదిలిపెట్టాడు, తండ్రి ఇంటిని వదిలిపెట్టాడు, దేశాన్ని వదిలిపెట్టాడు. వదిలిపెడతావా? ఈనాడు మనసులు పిల్లలు దేన్ని వదిలిపెట్టట్లేదండి. ఎంత నీచమైన కార్యాలైన చేస్తూ ఉన్నారు కానీ అయ్యో నేను వదిలిపెడతాను అంటావా? ఎంతమంది ఈనాడు వదిలిపెట్టట్లేదండి. కోపం వస్తే వదిలిపెట్టవే, దొంగతనాలు వదిలిపెట్టవే, సీరియల్ వదిలిపెట్టవే. దేవునికి వ్యతిరేకమైన చేస్తే నీ కుటుంబంలో పిల్లలు చూడండి సంతోషం ఉంటుందంటారా? సమాధానం ఉంటుందా? ఈనాడు కుటుంబాల్లో సంతోషం లేదు, సమాధానం లేదు, పోట్లాటలండి. ఇష్టానుసారంగా జీవించేవారు ఏమండి, ఇష్టానుసారంగా బ్రతికే వాళ్ళు పిల్లలు చూడండి ఆ కుటుంబంలో ఈరోజు మంచిగా ఉండొచ్చు కానీ తర్వాత ఎట్లా ఉంటుందో తెలియదు. నేను చెప్పనది. నీ కుటుంబంలో పిల్లలు చూడండి యుద్ధాలు రగులుతీ అంతే. కుటుంబాన్ని కట్టుకుంటావా? తల్లిగా నీ బాధ్యత ఏంటండి? ప్రార్థన చేసుకునే బాధ్యత. దేవునికి నమ్మకంగా జీవించాలి. దేవుని సేవకుడు మందిరంలో ఉండి కేకలు పెడతా ఉంటే నేను వెళ్ళాలి, వస్తుందా నీకు ఆ మనసు? ప్రియులరా ఎంతమంది నాడు ప్రియులు చూడండి దేవుని సన్నిధికి రాకుండా కుటుంబాలను పాడు చేసుకుని దరిద్రం అండి. ఇంట్లో ఎంత దరిద్రం అంటే ప్రియులు చూడండి అంత దరిద్రం. ప్రియులరా ఈ దరిద్రతలో నుంచి లెగిశాడండి అబ్రహాం గారు. ఆ గ్రామాన్ని వదిలిపెట్టాడు, తన బంధువులు వదిలిపెట్టాడు, తల్లిదండ్రులు వదిలిపెట్టి ఏమండి ఆయన చూపించిన దేశానికి వచ్చిన తర్వాత ఎంతగా దీవించాడండి. మనం చూసుకుంటాం
ప్రియులరా, ఆయన ఎంతమంది పనివారు, బంగారము, వెండి పనివారిలందరూ కూడా తొల్లతూగుతూ, భూములతో తొల్లతూగుతూ ఉన్నాడండి. దేవుడు అంతగా దీవించాడు. దేవుడు చెప్పిన మాట విన్న తర్వాత ఆయన అంతగా దీవించాడంటే కారణం ఏంటంటే ఆయన మాట విన్నాడు. లేచిరా అంటే వచ్చాడండి. వస్తావా నువ్వు? దేవునికి నమ్మకంగా జీవిస్తావా? ఈనాడు ఎంతమంది ప్రియులు చూడండి, దేవునికి అపనమ్మకంగా జీవించేవాళ్ళు. దేవునికి నమ్మకంగా జీవించినట్టయితే నీ కుటుంబం ఖచ్చితంగా ఆశీర్వదించబడుతుందని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ప్రియులరా, దేవునికి నమ్మకంగా ఉంటావా? చూడండి, 1 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 20వ వచనం. 3 దినముల క్రిందట తప్పిపోయిన గార్ధపాములు గూర్చి విచారపడకము, అయి దొరికినవి. ప్రియులారా, ఇక్కడ సౌలు అనే ఒక వ్యక్తి, ప్రియులారా వ్యక్తి ఏమండి, అజానుభావుడు, ఎత్తైన వాడు, రాజు కావాలని ఇశ్రాయేలు ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు. మొదటి రాజు ఈయనే. మొట్టమొదటిగా రాజు ఎవరైతే ఉన్నారో సౌలే. ఈ రాజు ప్రియులొచ్చండి, ఈయన యజమానుడు, గాడిదలకు యజమానుడు. ఈ గాడిదలు తప్పిపోతే దోవులాడుతూ ఉన్నాడు. సమూయేలు ప్రియులొచ్చండి ఏమండి, ఎప్పుడైతే ప్రియులొచ్చండి ఆ గ్రామంలో కావచ్చు, ఆ పట్టణంలో కావచ్చు, పోయిన వాటిని, తప్పిపోయిన వాటిని చెప్పేవాడు. గాడిదలు పోతే దోలాడుకుంటా ఉన్నాడండి. దేవుడు అంటున్నాడు కదా, ఇతన్ని రాజుగా చేయని సమూయేలుతో చెబుతా ఉన్నాడు. ఎవరిని? సౌలుని ప్రియులొచ్చండి సమూయేలుతో దేవుడు చెబుతా ఉన్నాడు. సమూయేలు, సౌలు వచ్చాడు, అతన్ని రాజుగా చేయి, అభిషేకం చేయి. ఇతన్ని రాజుగా ఏర్పాటు చేసుకున్నాడండి దేవుడు. దేవుడు ఎప్పుడైతే అభిషేకం చేసిన తర్వాత ప్రియులొచ్చండి ఏమండి, 10వ అధ్యాయము 1 నుండి. అప్పుడు సమూయేలు తైలం బుడ్డు పట్టుకొని సౌలు తల మీద తైలం పోసి అతను ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించనని తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించనని చెప్పాను. ప్రియులరా, చూడండి, నిన్ను రాజుగా ఈ రోజు నుండి రాజుగా చేస్తానని చెప్పి ఎవరిని, అర్థమవుతుందా? ఎవరిని రాజుగా చేసింది దేవుడు? సౌలుని రాజుగా ఇశ్రాయేలు ప్రజల మీదకి రాజుగా ఏర్పాటు చేశాడు. ఇదిగో ఇతనే ఎత్తైన వాడు, అజానుభావుడు, ఇతడు ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా రాజుగా నువ్వు నిర్మించని చెప్పిన తర్వాత ప్రియులారా చూడండి, తనకు పట్టాభిషేకం చేశాడు. తైలం పోసాడండి బుడ్డి మీద. బుడ్డి తీసుకొని నెత్తి మీద, తల మీద అభిషేకించిన తర్వాత రాజు అయిపోయాడు. ఆ రాజు అయిపోయిన తర్వాత తనకంట ఏమండి కొత్త మనసు వచ్చాను. ఎక్కడ? 10:9. అతడు సమూయేలు నుండి వెళ్ళిపోవుటకై తీరిగగా దేవుడు అతనికి క్రొత్త మనసు అనుగ్రహించను. ఆ దినమునే ఆ శోషణతంలో కడపడిన. ప్రియులొచ్చండి, ఎప్పుడైతే ప్రియులొచ్చండి దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాడో వెంటనే తన మీద కంట క్రొత్త మనసు వచ్చాను. ఎప్పుడు? నువ్వు మందిరంలోకి వచ్చిన తర్వాత నీకు ఏ మనసు రావాలి? మంచి మనసు ఉంటుందా? అన్నీ అబద్ధాలే, అన్నీ మోసాలే, వద్దన పని. ప్రియులరా, ఒక గ్రామంలో ప్రియులొచ్చండి, ఆ ఇంట్లో టీవీ ఉంది, నేను రానని చెప్పి సేవకుడు అన్న తర్వాత టీవీని పగలగొట్టాడండి. దేవుని సేవకుడు రావాలి నా ఇంట్లోకి, ఆయన అడుగులు పెట్టాలని చెప్పి ప్రియులొచ్చండి టీవీని తీసి పడగొట్టాడండి. అంతే. పడేస్తావా? టీవీ ఉంటే నువ్వు ఏం చూస్తావు చెప్పు? ఏం చూస్తావు? సినిమాలు, సీరియాలు చూస్తూ ఉంటావు కదా. టీవీ ఉన్నప్పుడు ప్రియులరా నీ ఇంట్లో దేవుని వాక్యం వినపడుతుందా? దేవుని పాటలు వినపడుతున్నాయా? అవి ఎంత మాత్రం మచ్చు కూడా కనపడవు. ఎంతమంది నాడు ప్రియులొచ్చండి దేవుణ్ణి పోగొట్టుకునేవాళ్ళు, దేవుడు లేకుండా చేసుకునేవాళ్ళు, దేవుని మాట వినని వాళ్ళు ప్రియులొచ్చండి ఎంత మాత్రం వర్ధిల్లడో
ఎప్పుడైతే ప్రియులు కొత్త మనసు వచ్చిన తర్వాత దేవునికి నమ్మకంగా ఉంటున్నాడు, దేవుని సన్నిధిలో యథార్థంగా జీవించేవాడుగా ఉన్నాడు. దేవునికి నమ్మకంగా ఉంటావా? దేవుని సన్నిధిలో యథార్థంగా జీవిస్తావా? ప్రియులు చూడండి, క్రొత్త మనసు అతన్ని రాజుగా ఏర్పాటు చేసిన తర్వాత ఏమండి, దేవుడు అన్నాడు కదా, 15వ అధ్యాయానికి రండి. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయానికి 2వ వచనం చదువుకుందాం. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీలు ఇశ్రాయేలు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీలు వారికి విరోధులై మార్గమందు వారి మీదకు వచ్చిరు కనుక, కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీలను, పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధభాములేమి అన్నిటిని హతం చేసిరా సౌలుతో చెబుతా ఉన్నాడు. రాజుగారైన సౌలుతో ఏం చెబుతున్నాడంటే, అమాలేకీలు మంచివాళ్ళు కాదు, ఇశ్రాయేలు మీద ఎంతో తిరుగుబాటు చేసి మిమ్మల్ని అందరూ కూడా చంపడానికి సిద్ధంగా ఉన్నారు, కాబట్టి నీవు వెళ్ళి. ఎవరు చెబుతున్నాడు? ఎవరికి చెప్పేది? వింటున్నారా వాక్యాన్ని? ఎవరు చెబుతున్నాడు? సౌలు అనే రాజుకు చెబుతా ఉన్నాడు, నీవు వెళ్ళి అమాలేకుల మొత్తాన్ని, గాడిదలేమి, గొర్రెలేమి, ఒంటెలేమి, గార్ధబాములేమి, ఎద్దులేమి, సమస్తాన్ని, పిల్లలను కూడా స్త్రీలను కూడా కనికరించొద్దు, సమస్తాన్ని చంపి పడేసిరా. ఏమండి మాటినాలా? చెప్పండి. దేవుడే చంపమంటున్నాడు, అది తప్పు కాదు, పాపం కాదు. దేవుడే చంపమంటున్నాడు, దేవుడు చెప్పిన మాట వినకుండా వెళ్ళాడు. ఎవరిని తీసుకుని వెళుతున్నాడు? వెళ్ళేటప్పుడు 9వ వచనం, సౌలు జనులను కూడి అగొగ్గును, గొర్రెలను, ఎడ్లను, కొవ్విన గొర్రె పిల్లలను మొదలైన వాటిని, మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి పనికి రాని నీచ పశువులన్నిటినీ నిర్మూలం చేసిరి. పిల్లలు చూడండి, ఏటిని తీసుకొచ్చుకున్నాడంట? బలిసిన వాటిని. పెద్ద దొంగతనాలు ఒప్పుకోంగా మనం? తప్పుకుంటామా? మారు మనసులో చెడ్డ నిశ్చయకార్యం అది బయటపడితే, ఎవరికైనా తెలిస్తే ఇలాంటి పిల్లగాడని చెప్పి అనుకుంటారని చెప్పి పెద్ద ఒప్పుకోంగా మనం? ఏం ఒప్పుకుంటాం? చెప్పాలి. ఏదండి? నీచమైన, ఊగులాడే, పుసిగారే, ఇప్పుడే పడిపోయి వాటిని చంపుతా ఉన్నాడు, బలిసిన వాటిని తీసుకొస్తా ఉన్నాడు. బలిసిన వాటిని నువ్వు అంతే మేపుతున్నావా? చాలామంది పిల్లలు చూడండి, బలిసినవి అనగా నీలో ఉన్న నీచమైన ఎవరికి కనపడకుండా రహస్యంగా ప్రార్థన చేస్తూ ఉంటారు. అవును, ఈనాడు ఎంతమంది పిల్లలు చూడండి, వాళ్ళు ప్రార్థనలు ఎతకపోవటం కారణం ఏంటంటే, పాపాన్ని, అక్రమాన్ని దాచుకొని చిన్న అయ్యా నేను అది చేయలేదు, ఇది చేశానయ్యా, చిన్నవి ఒప్పుకుంటావు కానీ పెద్దవి ఒప్పుకుంటావా? ఇతనేం చేశాడంటే, బలిసిన వాటిని తీసుకొచ్చుకొని కడగా కట్టేశాడు, నీచ పశువులన్నీ కూడా చంపి పడేశాడు. ఎవరైనా? రాజైనా సౌలు ప్రియులొచ్చండి, వీటన్నిటిని చంపకుండా బలిసిన వాటిని తీసుకొచ్చి కడగా కట్టేసిన తర్వాత ఆ అరుపుతున్నాయి అంటాయి, మేత లేక అరుస్తూ ఉన్నాయి. అరుస్తున్నప్పుడు ప్రియులొచ్చండి ఎవరికైనా పడ్డాయి? దేవుడికిన పడ్డాయి. పేజీ తిప్పాయి. 10వ వచనం, అప్పుడు యెహోవాకు సమూయేలుకి ప్రత్యక్షమై ఇలాగ చదివించును, సౌలు నన్ను అనుసరింపక వెనతీసి నా ఆజ్ఞలు గైకొనిపోయిన గనుక అతను రాజుగా నియమించినందుకు నేను ఏడుస్తున్నా. దేవుడు అంటున్నాడు, అతన్ని రాజుగా నిర్మించినందుకు నాకు ఏడుపు వస్తుంది, పశ్చాత్తాపడుతున్నా. నేను దేవుడిని ఏడిపిస్తా ఉన్నాడండి. నిన్ను నిర్మించుకున్నందుకు నీచమైన పనులు చేస్తే నిన్ను గురించి దేవుడు ఏడవడా? రెట్టింపులోకి అయితే రెడీగా ఉన్నావు. ఎంతమంది నీచ పనులు చేసి, అక్రమం చేసి, అన్యాయంగా జీవించకుండా వచ్చి ఇక్కడ రొట్టెరుపు తీసుకుంటామంటే ఏడవడా? ఆయన ఏడుస్తాడో? నిన్ను రాజుగా చేసినందుకు ప్రియులండి దేవుడు ఏవండి, మొదటేం కొత్త మనసు వచ్చింది. ప్రార్థన చేసుకుంటే కొన్నాళ్ళు అసలు ఎవరు జోలికి పోవు, ఎవరి దగ్గర ఏది తెచ్చుకొని తినవు.
నీతిగా న్యాయంగా ఉంటావు, తర్వాత ఉంటుంది సోకు. ఏమండి, ఇలాగైతే మనం అడుక్కొని తింటమే. ప్రభు దగ్గర ఉంటే ఎంత నీతిగా బ్రతికితే మనం అడుక్కొని తినాల్సి వచ్చింది. ఇది ఎందుకు? అడ్డంగా నడుస్తావు. ఇక దేవుని మార్గానికి అడ్డంగా నడిచి ఇష్టానుసారంగా జీవించి జీవితాన్ని పతనం చేసుకుంటా ఉన్నావు. ఈనాడు ఎంతమంది ప్రియులు వచ్చి పడిపోవటానికి కారణం ఏంటంటే నీతిగా బ్రతక్క, యథార్థంగా జీవించక ఎంతమంది నశించిపోతా ఉన్నారండి. ఏదో ఫార్మాలిటీగా వస్తూ ఉన్నావు. ప్రార్థనకి యథార్థత ఉందా? ప్రార్థన మరిచిపోకుండా దేవునికి నమ్మకంగా జీవిస్తున్నావా? మాట వినట్లేదు సౌలు. దేవుడు ఏర్పాటు చేసుకుంటే అజానుభావుడు ఇశ్రాయేలు ప్రజలకు పనికొస్తాడని చెప్పి రాజుగా ఏర్పాటు చేసుకుంటే చేసేదేంటి? తప్పుడు పనులు చేస్తావా? తప్పుడు పనులు. రొట్టెరుపు తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత నీ ఇష్టానుసారంగా 2 రోజులు గడిచిన తర్వాత ఇష్టానుసారంగా బ్రతుకుతావుగా, అబద్ధాలు ఆడతావుగా, మోసాలు చేస్తావుగా, తగువులు ఆడతావుగా, నీ నోటికి ఏది వస్తే అది వంకర మాటలు మాట్లాడతావుగా. అదుపులో పెట్టుకుంటున్నావా నీ జీవితాన్ని? నీ బుద్ధిని మార్చుకుంటున్నావా? ఎంతకాలం దేవుడు నిన్ను హెచ్చరిస్తా ఉన్నాడు. దేవుని సేవకుడి చేత నిన్ను హెచ్చరిస్తా ఉంటే నీకు ఇంకా తెలియట్లేదు. నీ కుటుంబాన్ని బాగు చేసుకునే తల్లిగా తండ్రిగా ఉంటున్నావా? కుటుంబాన్ని పతనం అయిపోతున్నా కూడా అలాగనే చూస్తావే? ఒప్పుకోవే, జీవితాన్ని మార్చుకోవే, తగ్గించుకోవే ప్రభు దగ్గర. ఎంతమంది నాడు ప్రియులను తగ్గించుకోకుండా, జీవితాన్ని మార్చుకోకుండా. ప్రియులరా, వడ్డేశ్వరం అనే గ్రామం ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం ఇది జరిగింది. విజయవాడ పక్కన ఉంది అది. వడ్డేశ్వరం అనే గ్రామంలో ఒక నది దాటి, ఒక పాయ దాటి పనులకు వెళ్ళాలి. అందరూ పనులకు వెళ్తూ ఉన్నారు. ఆ రోజు నాట్లు వేయటానికి, ఊడుపు ఊడవటానికి వెళ్ళారు. ముసలోళ్ళు ఉంచారు, ఇళ్ళలో పిల్లలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా పనికి వెళ్ళారు. నది దాటి పనికి వెళ్ళారు. పనికి వెళ్ళిన తర్వాత మబ్బు పట్టింది. వీళ్ళు పనులు ముగించుకొని బయటకు వచ్చేసరికి మబ్బు పట్టింది, తుఫాను చెలరేగింది. అక్కడ మధ్యలో పిల్లలు చూడండి, వాడ ఉంది ఒకటి. వాడ నాయకుడు ఇది 40 మందికే పనిచేస్తుంది. నేను మరలా వస్తా, 40 మంది ఎక్కండి, మరలా మిమ్మల్ని దించి మరలా వస్తా నేను అని చెప్పి వాడ నాయకుడు అంటున్న తర్వాత మేమందరం ఎక్కాల్సిందే. 80 మంది ఉన్నారు. ఆ ఒడ్డు మీద 80 మంది ఉన్నారు. 80 మంది ఎక్కి మేమందరం కూడా దరికి చేరాలి అంటున్నారు. లేదమ్మా, నేను మరలా వస్తా, మిమ్మల్ని దింపుతానని చెబితే ఎన్రే. వాడ నాయకుడు మొరపెట్టుకుంటున్నాడు. కొంచెం ఆగండి, 1 గంటలోనే వచ్చేస్తా, వాళ్ళని దింపేస్తా, 40 మంది ఎక్కండి, నేను తర్వాత వస్తానని చెబుతా ఉంటే వెన్రే. 80 మంది ఎక్కారు. అమ్మా ఏమన్నా ఇద్దేమో, ఏం కాదులే పాని అంటున్నారు. పిల్ల తల్లులు ఉన్నారు, పాలిచ్చే తల్లులు ఉన్నారు, పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు. ప్రియులరా, 80 మంది ఎక్కారు. మా పిల్లలు ఏడుస్తారు, మా ముసలి వాళ్ళు ఉండారని చెప్పి అందరు ఎక్కారండి. అది సుడి తిరుగుతూ ఉన్నది. కొంత దూరం వచ్చేసరికి, ఆ సుడికాడికి వచ్చేసరికి ప్రియులు చూడండి, ఆ బరువు తట్టుకోలేక నీళ్లు కొంచెం పోయి పగిలిపోయింది కింద. అలాగనే మునిగిపోతా ఉన్నది. అయ్యో అయ్యో అయ్యో, మా పిల్లలు ఉన్నారు బయట, మా ముసలి వాళ్ళు ఉన్నారు, మా భర్త పనికి పోయాడు, మేమందరం కలుసుకోవాలని కేకలు పెడుతూ అందరూ నట్టెట్లో చచ్చిపోయారండి. వింటావా మాట? నాయకుడు మొత్తుకుంటా ఉన్నాడు, అయ్యో ఎక్కగాకండి, మరలా మిమ్మల్ని చేరుస్తానని చెప్పి అన్న తర్వాత ప్రియులు చూడండి, ఎవరైనా వింటున్నారా? దేవుని ఉగ్రత దిగిపోక మునిపే నీవు నేను మారాలి, జీవితాన్ని మార్చుకోవాలి. ఎంతమంది ప్రియులరా ఈనాడు మనుషులు మారట్లేదో. దేవుని బాధ్యత ప్రకారంగా, దేవుని ఆజ్ఞ ప్రకారంగా నేను జీవించాలని ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా అనుకుంటున్నాడా? కుటుంబాన్ని పతనం చేసుకుంటున్నావు, కుటుంబాన్ని మార్చుకోలేకపోతున్నావు, కుటుంబాన్ని కట్టుకోలేకపోతావు. కారణం ఏంటంటే ఈ లోకంకి వెళ్ళి చూస్తూ ఉన్నావు. లోకం అందంగా రమ్యంగా ఉంది, అది నేను పాడు చేస్తుంది ఒకనాడు ప్రియులరా.
దేవుడి కోసం బ్రతికితే దేవుడు నిన్ను దీవిస్తాడండి. సౌలు ప్రియులారా చూడండి, తన జీవితాన్ని మార్చుకోకుండా, బ్రతుకును మార్చుకోకుండా ప్రియులారా చూడండి ఆ తప్పు చేశాడు ఆయన. ఏమండి 11వ వచనంలో ఏమన్నాడు? సౌలు నన్ను అనుసరింపక ఎనతీసిను నా ఆజ్ఞలను గైకొనకపోయిన గనుక అతని రాజుగా నిర్మించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను అన్నాడు దేవుడు. ఏమండి, నేను అతని రాజుగా నేను నిర్మించుకున్నందుకు, నీకు నేను బాప్తిస్మం ఇస్తే, నిన్ను మారు మనసు పొందిస్తే నువ్వు తప్పుడు పని చేస్తున్నావు కాబట్టి నేను ఏడుస్తున్నా. దేవుడు ఏడుస్తున్నాడండి. నువ్వు ఇప్పుడు బాప్తిస్మం తీసుకుని వెళ్ళిపోతావు, మళ్ళీ బుధవారం అంటే నీకు మనసు రాదిక, రావటానికి ఇష్టం ఉండదు. దేవుడు ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు. 13వ అధ్యాయానికి వద్దాం. 1 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము 11వ వచనం. సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగిను. సౌలు అంటున్నాడు కదా, సమూయేలు నువ్వు చేసిన పని ఏమిటి? ఏం చేశాడు? చదువుదాం. అందుకు సౌలు జనులు నా యుద్ధ నుండి చెదిరిపోవటయు, నిర్ణయ కాలము నీవు రాకపోటయు, ఫిలిష్తీయులు మిస్పాలో కూడి ఉండుటయు నేను చూసి ఇంకను యెహోవాను శాంతిపరుచుకు మునిపే ఫిలిష్తీయులు గిల్గాలుకు వచ్చి నా మీద పడుచుందనని నా అంతట నేనే సాహసించి దానబలు అర్పించిదును. ప్రియులారా, జనులందరూ చెదిరిపోతారేమని చెప్పి సమూయేలు రాకమునిపే సమూయేలు చేయాల్సిన పని సౌలు రాజుగా ఉన్నవాడు చేస్తా ఉన్నాడండి. రాజుగా ఉన్నవాడు నువ్వు అక్కడ ఉండాలి. యాజకుడు సమూయేలు చేయాల్సిన పని దానబలు అర్పించేది ఆయనండి. సేవకుడు చేసే పని నీది కాదు. ఎంతమంది ఈనాడు ప్రియులారా సేవకుడిని కూడా పక్కకు నెట్టి పడేసేవాళ్ళు లేకపోలేదండి. కొన్ని సంఘాల్లో మాదే పెత్తనం సాగాలని సంఘ పెద్దలు కావచ్చు, ఏమండి ఆ గ్రామస్తులు కావచ్చు, ఆ సంఘం కావచ్చు, ఆయన పెత్తనం సాగటానికి వీల్లేదు. సేవకుడు పెత్తనం సాగటానికి వీలు లేదు. నా పెత్తనం, మా సంఘ పెద్దలు. ఒక గ్రామానికి వెళ్ళాను నేను, ఆ గ్రామం పేరు చెప్పను కానీ ఆ గ్రామానికి వెళితే ఏమండి 2 కుంటి పిల్లలు ఉన్నారు అక్కడ. గేటు తాళమే ఇంకో కుంటి అతని దగ్గర ఉంటుంది, చర్చి తాళం ఇంకొక అతని దగ్గర ఉంటుంది. నేను ఆ గ్రామంలో వాక్యం చెప్పడానికి వెళితే సేవకుడు వచ్చే పని లేదు. వాళ్ళు తలుపులు తీసి వాళ్ళు పట్టలేసి ఒకళ్ళు ఊడవాలి, ఒకళ్ళు పట్టలు వేయాలి. తాళాలు ఎవరి దగ్గర ఉంటాయి? గజకరణ, వాళ్ళ పేర్లు ఏంటో తెలుసా? గజకరణ, గోకరణ. ఈ గజకరణ రావాలి, ముందు తాళం తీయాలి. గోకరణ వచ్చి చెప్పాలి. ఏమండి, ఈ గజకరణ గోకరణ వచ్చి ప్రియులు తాళం తీస్తే తప్ప సేవకుడికి ఏమండి చెప్పాలి పర్మిషన్ లేదు. ఎంతమంది ఈనాడు ప్రియులు దేవునికి నమ్మకంగా ఉండే సేవకుడిని వదిలిపెట్టి మాదే పెత్తనం సాగాలి. ఎన్ని చోట్ల ప్రియులు దేవుని సేవకుడు పెత్తనం సాగదో. యాజకుడిగా ఉండ సౌలు ప్రియులు సమూయేలు ప్రియులు ఇక్కడ దోపం వేయటానికి, దానబలు అర్పించడానికి ఏమండి ఆయన కొద్దిగా లేట్ అయ్యేసరికి ఇక్కడ సౌలు ఏం చేస్తున్నాడంటే వీళ్ళందరూ కూడా చెదిరిపోతారేమో, అందుకే నేను ఇక్కడ దానబలు అర్పిస్తున్నానని చెబుతా ఉన్నాడండి. ఇది 2వ తప్పు చేశాడు. ఏమండి, దేవునికి నమ్మకంగా లేకపోతే నేను తీసేస్తాడేమో. ఎంతమంది ఈనాడు ప్రియులు దేవునికి నమ్మకంగా ఉండకుండా అపనమ్మకంగా జీవించేవాళ్ళు ప్రియులు నువ్వు కూర్చున్న స్థలంలో నిన్ను లేకుండా చేస్తాడేమో. ఎప్పుడు కూర్చుంటున్నాగా ఈ స్థలంలో నేను? ఎంతమంది ప్రియులు లేకుండా చేసే దేవుడు అండి ఆయన. అవును ప్రియులు, ఎంతమంది ఈనాడు ప్రియులు దేవునికి అపనమ్మకంగా జీవించేవాళ్ళు లేకపోలేదు. తర్వాత అంటున్నాడుగా 13వ వచనంలో, అందుకు సమూయేలు ఇట్లైను నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవేక పని చేసితివి. నీ రాజ్యం ఇశ్రాయేలు మీద సదాకాలం స్థిరపడుటకు యెహోవా తలిచి ఉండును. అయితే నీ రాజ్యము ఏందంట? నీ రాజ్యమిక అక్కడేం పశ్చాత్తాపడ్డాడు, ఇక్కడ అంటున్నాడు కదా నీ రాజ్యం ఇక ఉండదో, భూమి మీద నిలబడవేమో.
ప్రియులరా, సౌలు తనంతరికి తానే చచ్చిపోయాడండి పొడుచుకొని. అవును, దేవునికి వ్యతిరేకంగా మనం చేసినట్టయితే, దేవునికి వ్యతిరేకంగా మనం రొట్టెరుపు కార్యక్రమంలో పాల్గొన్నట్టయితే ప్రియులారా చూడండి, భూమి మీద సౌలు లేకుండా చేశాడు. మాట వినలేదు, నీ ఇష్టానుసారంగా జీవించడానికి వీలు లేదండి. బాప్తిసం తీసుకున్న తర్వాత, రొట్టెరుపు తీసుకున్న తర్వాతకి నీ ఇష్టానుసారంగా జీవించడానికి వీలు లేదు. దేవుని పద్ధతుల్లో, దేవుని ఆజ్ఞల్లో మనం నడిచినట్టయితే మనం కొంతకాలం ఉంటాం, దీవించబడతాం, కుటుంబాల్లో కడతాడండి ఆయన. నీ కుటుంబంలో ఏది తక్కువ చేయకుండా చేస్తాడండి ఆయన. మాట వినటానికి, ఆయన మాట వినటమే శ్రేష్టమని చెబుతా ఉన్నాడు. ప్రియులారా, ఆయన మాట వింటావా? సౌలు మాట వినలేదు, ఆయనే రాజుగా ఏర్పాటు చేశాడు. ఆయన మాట వినకపోయిన తర్వాత ప్రియులారా చూడండి, భూమి మీద లేకుండా చేసిండు ఆయన. ఒకసారి పశ్చాత్తాపడ్డాడు. ఇప్పుడు సమూయేలుతో చెబుతా ఉన్నాడు, ఏమని? నీ రాజ్యం ఇశ్రాయేలు మీద స్థిరకాలం ఉంచాలనుకున్నాడు, కానీ ఇప్పుడు నీ రాజ్యం యొక్క నిలవనే నిలవదు. ఉంటారా? దేవునికి నమ్మకంగా ఉంటే ప్రియులారా చూడండి, కుటుంబాలు బాగు చేసుకుంటావు, కుటుంబానికి నమ్మకంగా ఉంటావు. ప్రియులారా చూడండి, నేను ముగిస్తూ ఉన్నాను. ఇర్మీయా గ్రంథము 13వ అధ్యాయము 17వ వచనం. అయినను మీరు ఆ మాట వినని యెడల మీ గర్వమును బట్టే నేను చాటున వేడ్చెదను. ప్రియులారా చూడండి, దేవుడు అంట మన గర్వాన్ని బట్టి, మన అహంకారాన్ని బట్టి ఎట్లా ఏడుస్తాడంట? చాటుకు పోయి ఏడుస్తాడంటండి. ఎందుకు? కొంతకాలం బ్రతకవలసిన నీవు నేను ప్రియులారా చూడండి, ఆయన సాటుకెళ్ళిపోయి ఏడుస్తాడు. ప్రియులారా, దేవుడి సన్నిధిలో నీవు నేను తగ్గించుకొని దేవునికి నమ్మకంగా మనం బ్రతికినట్టయితే ప్రియులారా, దేవుడు నిన్ను నన్ను దీవెనకరంగా చేస్తాడు. ప్రియులారా, బలు అర్పించుట కంటే, క్రొవ్విన దొడలు వధించుట కంటే నా మాట వినటం. ఎవరున్నారు? ఏలియా అన్నాడు, కాకి విన్నదే, యదవరాలు విన్నదే. అబ్రహాం విన్నాడు, మాట వినన్నా. ఏవండి, వాళ్ళ కుటుంబాలు బాగుండేయండి. ఎన్న కుటుంబాలు బాగున్నాయి, విననే రాజు సౌలు పతనం అయిపోయాడు. ప్రియులారా, ఆయన సాటున నిన్ను బట్టి, నీ గర్వాన్ని బట్టి, నువ్వు చేసే ప్రతి అక్రమాన్ని బట్టి ఆయన సాటున ఏడుస్తాడని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ప్రియులారా, ఆయన మనం ఏడిపించేవాడిగా ఉండకూడదు. ఎలాగుండాలి మనం? ఆయన సంతోషి పెట్టేవారిగా, ఆయనకు ఆనందం కలగజేసేటట్టుగా. నా కుమారుడు నా కోసం మొరపెట్టుకుంటున్నాడు, నా కోసం సినిమాల చోట్ల, నా కోసం తాగట్ల, నా కోసం తగులాట్ల, నా కోసం చెప్పాలి. ఎన్నెన్నో ఉన్నాయో, వీటన్నిటిని కూడా ప్రియులారా మనం అరికట్టుకున్నట్టయితే ఆయన మనం ఏం చేస్తాం? సంతోషపరుస్తాం. ఆయన సాటును ఏడిసినాడంటే, ఆయన ఏడిస్తే మన కుటుంబాలు క్షేమంగా ఉంటాయా? ఏమ్మా, మన కుటుంబాలు ఎంత మాత్రం క్షేమంగా ఉండవు. ఆయన ఏడుస్తున్నాడు. ఎందుకో తెలుసునా? నువ్వు చెయ్యరాని పనులు చేస్తున్నావు, తాయితలు కట్టించుకొని, అంతరాలు కట్టించుకొని ఏడుస్తున్నాడు. నేను చేతగాని వాడినా? వాటిల్లో ఏముంది? ప్రియులడుచున్న వాటిల్లో ఏముంది? నువ్వు డబ్బులు వదిలించుకోవటమే, కానీ నా దగ్గరకు రా అంటున్నాడు ఆయన. నిన్ను దీవెనకరంగా చేస్తా. ఎంతమంది నాడు ప్రియులడు చూడండి, ఏవండి, తాయితలు కట్టించుకునేవాళ్ళు, అంతరాలు వేయించుకునేవాళ్ళు, దయ్యాల కాడికి వెళ్ళేవాళ్ళు లేకపోలేదండి. వాటి దగ్గర ఏమీ లేదు. నువ్వు డబ్బులు వదిలించుకోవటం, ఇంకా రోగం ఎక్కువ తెచ్చుకోవటమే. కానీ దేవుడి దగ్గరకు వచ్చి ఉపవాసం ఉండి కన్నీరు కార్చు, ఆయన మాట విను, దేవునికి నమ్మకంగా ఉండు, నీ కుటుంబాన్ని దీవెనకరంగా చేస్తాడు. దేవుడి మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన ప్రభువా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, నాయనా మీకు వందనములు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభువా, నీ మాట వినిన ఏలియా ప్రభువా ఆ వాగు దగ్గరే ఉండి ప్రార్థన చేశాడు. ఆ నీళ్లు కొంచెం ఎండిపోయిన తర్వాత సారపతి అనే గ్రామానికి పంపించి అక్కడ పోషించబడ్డావు ఎదరవాళ్ళ చేత. అవును నాయన, అలాగనే అబ్రహాం కూడా తండ్రి తన దేశాన్ని,
తన తండ్రిని, తన బంధువులను సమస్తాన్ని వదిలిపెట్టి వచ్చిన తర్వాత ఎంతగా దీవించబడ్డాడు ప్రభువా. విశ్వాసులకు తండ్రిగా మార్చావు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు. సౌలు, అదే సౌలు గాడిదలు పోతే తప్పిపోయిన గాడిదలు దోలాడుకుంటుంటాయి, దొరికినాయి. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా రాజుగా ఏర్పాటు చేయాలని దేవా మీ చిత్తం. తన మనసు మార్చుకుంటారు అనుకున్నా కానీ తన మనసు మార్చుకోలేదు. వడ్డేశ్వరం అనే గ్రామంలో కూడా ప్రవర్తండి వాడ నాయకుడు మాట వినలేదు. అందరూ కూడా చనిపోవటానికన్నా సిద్ధపడ్డారు, కానీ వాడ నాయకుడు మాట వినలేదు. ప్రభువా తండ్రి మమ్మల్ని క్షమించండి. మేము ఎక్కడ నాయన నిన్ను దుఃఖ పెడుతున్నాము, ఎక్కడ నీ మాట వినకుండా జీవిస్తూ ఉన్నామో తండ్రి మీ మాట వినేటట్టుగా చేయమని ఈ వాక్యానికి ముద్ర వేసి నాలో మాలో ఫలించేటట్టుగా చేయండి. యేసయ్య నామాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ